ప్రేక్షకులకు నమస్కారం అండి. మజ్జిగ, బటర్ మిల్క్ సమ్మర్ వచ్చేసరికి అందరూ కూడా మజ్జిగ తాగుదాం అనుకుంటారు. మేమైతే చిన్నప్పటి నుంచి మా అలవాటు ఏంటంటే వేసవికాలం వస్తే మామిడి పళ్ళు ఉంటాయి కాబట్టి చక్కగా సీతాఫల పళ్ళు, మామిడి పళ్ళు, ఏయో రకం పండు అవి మజ్జిగలో వేసుకుని తినడం అలవాటు. ఉప్పు అనేది అలవాటు అండి. సమ్మర్ ఉత్తప్పుడు తినాం. సమ్మర్లో మట్టికి ఆ ఉప్పు కలిపిన మజ్జిగ అన్నంలో మామిడి పండు తింటే ఒక అమృతం. ఇంకా కంచం అంచుదాకా మజ్జిగ పోసుకుని పలచని మజ్జిగ చక్కగా ఉప్పు వేసుకుని మామిడి పళ్ళతో తిన్నాం. చాలా మంది ఇష్టపడతారు. ఇది వేసవికాలం హ్యూమన్ బాడీకి కావాల్సిన పర్ఫెక్ట్ ఆహారం అండి. ఆ మజ్జిగ అనేది మామిడి పండు యొక్క విరుగుడు. నేను మామిడి గురించి చెప్పిన వీడియోలో మజ్జిగని మామిడికి విరుగుడుగా ఎలా తాగాలో చెప్పానండి. అలాగే ఈ మజ్జిగలో మీరు ఎవరైతే ఎక్కువగా ఎండలో తిరుగుతారో, బయట తిరగవలసిన అవసరం ఉందో వాళ్ళు కొంచెం రాక్ సాల్ట్, చక్కగా జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, కరివేపాకు కానీ కొత్తిమీర కానీ, కొత్తిమీర పురుగు మందులు లేకుండా చక్కగా కడుక్కోండి. కరివేపాకు సాధారణంగా కొట్టరు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు అది కూడా చిన్నగా తోటల్లో పెంచి ఒక 3 feet అవగానే కట్ చేస్తున్నారు కాబట్టి దానికి కూడా తెగులు పట్టకుండా మందులు కడుతున్నారు. ఆ మందులు కొట్టడం వల్ల కొన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా కడుక్కుని వాటిని గుడ్డతో తుడుచుకుని అవి కూడా పేస్ట్గా కానీ లేకపోతే నీడను ఆరబెట్టుకుని చూర్ణంగా కానీ అవి రెండు దొరకనప్పుడు ధనియాలు వాడుకోవచ్చు, కొత్తిమీర బదులు. కరివేపాకు అయితే కరివేపాకు వాడుకోవాలి. ఆ మజ్జిగలో కనుక కలుపుకుని మీరు తాగితే ఇది ఒక చక్కని డ్రింక్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి పుదీనా కూడా కలుపుతారు. పుదీనా మజ్జిగ కూడా తాగొచ్చు. పుదీనా కూడా అజీర్ణం మీద, అనేక రకాల ఉదర సంబంధమైన వ్యాధులు అంటే పొట్టలో సంబంధించిన క్రిముల మీద వాటి మీద చక్కగా పనిచేస్తుంది. ఇష్టపడే వాళ్ళకు ఒక అద్భుతమైన ఫ్లేవర్ అది. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. ఈ విధంగా బటర్ మిల్క్ తయారు చేసుకుని మీరు ఈ బటర్ మిల్క్లో కూడా 1 వంతు పెరుగు, 1 వంతు నీళ్లు కలిపితే ఒక గుణం ఉంటుంది. 1 వంతు పెరుగు, 2 వంతులు నీళ్లు కలిపితే దాని గుణం మారుతుంది. 3 వంతులు కలిపితే మారుతుంది. అది కూడా మీరు కవ్వంతో చేస్తే ఆ కవ్వం ఏ వుడ్తో చేశారో ఆ వుడ్ యొక్క లక్షణాలు, దాని మెడిసినల్ వాల్యూస్ ఆ మజ్జిగలోకి వెళ్తాయి. చేత్తోటి చేసి దాన్ని కూడా చల్ల అంటారు. చేత్తోటి కూడా కొంతమంది చల్ల తయారు చేస్తారు. వెన్న కూడా చేత్తోటి కొట్టే తీసేవాళ్ళు ఉన్నారు. అందుచేత ఏంటంటే ఈ మజ్జిగ చిక్కదనాన్ని బట్టి, చేసిన సిస్టాన్ని బట్టి అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి. కాల్షియం, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు మజ్జిగ తాగొద్దని కొంతమంది చెప్తారు. మజ్జిగలో చక్కని కాల్షియం. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గుడ్డతోటి వడపోసుకుని ఆ పల్చగా ఉన్న మజ్జిగ తాగితే కనుక అటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మజ్జిగలో సాల్ట్ అవి ఎప్పుడైతే కలుసుకున్నామో ఈ మజ్జిగని కొద్దిగా పులిసిందనుకోండి, బెస్ట్ ప్రోబయోటిక్ అంటారు దాన్ని. మజ్జిగ పులవకుండా తింటే, కొంచెం కూడా పులవకుండా తింటే అంతగా ప్రోబయోటిక్గా ఉపయోగపడదు. మిగిలిన ఉపయోగాలన్నీ ఉన్నాయి. ప్రోబయోటిక్గా తినాలి అనుకుంటే కొద్దిగా పులిసిన మజ్జిగ. అదేవిధంగా పాలుని తోడు పెడితే పెరుగు తయారవుతుంది. పెరుగులో నీళ్లు పోసి కొడితే మజ్జిగ అవుతుంది. ఈ పాలు తోడు పెడితే అక్కడ ఒక రసాయన ప్రక్రియ జరిగి పెరుగుగా మారుతుంది. ఈ ప్రక్రియ జరిగినప్పుడు అందులో కొన్ని గ్యాసెస్ ఉండిపోతాయి. అందుకనే ఆయుర్వేద శాస్త్రంలో మజ్జిగ కానీ పెరుగు కానీ తిన్నప్పుడు, మజ్జిగ అంటే అలాగే నీళ్లు పోసి గెలకొడతాం కాబట్టి ఇబ్బంది లేదు. పెరుగు డైరెక్ట్గా తిన్నప్పుడు ఏంటంటే నీళ్లు పోసి కలుపుకోకుండా పెరుగు తినొద్దు అని పెద్దలు చెప్పేవారు. అది ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అనుకునేవాళ్ళని తప్ప ఆయుర్వేద శాస్త్రం చదివాక అర్థమైంది. అందులో ఈ పెరుగు నుంచి, పాలు నుంచి పెరుగుగా అది ఒక రసాయన ప్రక్రియ ద్వారా తయారవుతుంది కాబట్టి అందులో ఏ అయితే వాయువులు ఉన్నాయో ఆ వాయువులు మనకు మంచిది కాదు కాబట్టి అవి బయటికి పోతే అప్పుడు చక్కగా ఉపయోగపడదు. ఈ పెరుగు అనే దాంతో ఆ తోడు పెట్టుకునేటప్పుడే కాస్త నైట్ ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేడన్నం, గోరువెచ్చగా ఉన్న అన్నం వేసి ఆ పాలలో తోడు పెట్టుకుంటే ఉదయానికి అది తోడు పెట్టిన పెరుగు కలిపిన అన్నంలాగా తయారవుతుంది. అందులో సన్న ఉల్లిపాయ ముక్కలు ఎందుకు వేసుకోమంటున్నానంటే మైగ్రేను, తలపోటు అంటే ఈ వేడి వల్ల మామూలు తలపోట్లు వాళ్ళు మైగ్రేన్ తలపోటు వచ్చేవాళ్ళు ఈ సమ్మర్లో ఎక్కువ ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళు సూర్యోదయం అవ్వకముందర దీన్ని ఆహారంగా సమ్మర్ అంతా తింటే కనుక వడదెబ్బ తగలడం కానీ, ఈ సమ్మర్లో అతిగా చెమట పడడం వల్ల మినరల్ వేస్ట్ వల్ల నీరసం రావడం కానీ, లేకపోతే పొట్టలో బాధ, మంట రావడం కానీ, అతివేడి వల్ల హెడేక్ రావడం కానీ, ఎండలోకి వెళ్ళడం వల్ల హెడేక్ రావడం కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని ఆహారం కానీ ఒక మందులాగా, న్యాచురల్ ప్రోబయోటిక్ కమ్ మెడిసిన్ లాగా ఉపయోగపడదు. చాలామందికి ప్రోటీన్ తింటే అరగదు, బలం కావాలి. వేసవికాలం మినరల్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ వేసవికాలం అంతా విపరీతమైన నీరసం ఉంది. అటువంటి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో చక్కగా ఉల్లిపాయను సన్నగా తరుక్కుని గోరువెచ్చని పాలలో అన్నం వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి తోడు పెట్టుకుని సూర్యోదయం అవ్వక ముందరే తీసుకోవాలండి. ఇది సూర్యోదయం అవ్వక ముందర కనుక ఇది తింటే మీకు చాలా చక్కగా మంచి బెస్ట్ ప్రోబయోటిక్గా, బలానికి బలము. అందులో సాల్ట్ కలుపుకోండి కావాలంటే కొద్దిగాని. బీపీ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ కలుపుకోవద్దు.
ఇది యాక్చువల్గా ఒక నానుడు ఉంది మన తెలుగులో, సద్ది బువ్వ తిన్న అమ్మ మొగుడు ఆకలి ఎరగదు అని. ఎందుకంటే ఇది తింటే చక్కగా పొట్టెట్టి బాడీకి మంచి హుషారు వచ్చి ఆకలి అనేది మర్చిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే ఆవిడ ఆకలి మర్చిపోయింది కాబట్టి ఆవిడకి ఆకలి వేయట్లేదు కాబట్టి భర్త ఆకలి మర్చిపోయింది అనమాట. అది సరదాగా నవ్వటానికి ఒక నానుడిగా చెప్తూ ఉంటారు. అంటే ఆ సద్ది బువ్వలో అంత శక్తి ఉందని చెప్పడానికి ఒక నానుడిగా మనకి చెప్తారు. అంచేత పెరుగుని మజ్జిగగా చేసుకుని ఈ మజ్జిగని అనేక రకాల ఫ్లేవర్స్ కలుపుకుని ఈ సమ్మర్లో ఉదయం సాయంత్రం తాగడం వల్ల పిల్లల కాడి నుంచి ముసలివాళ్ళ దాకా నీరసం రాకుండా, బాడీలో మినరల్స్ వేస్ట్ అవ్వకుండా, ఆ మినరల్స్ అన్నీ కూడా మళ్ళీ బాడీలోకి వచ్చి పిల్లలు డయేరియా పాలు వీళ్ళు ఏం చేస్తారంటే విపరీతంగా ఆడేస్తారు. సెలవులు కదా పిల్లలకి, ఎండలో ఆడేయటం వల్ల ఏమైంది, డీహైడ్రేట్ అయిపోయి మోషన్స్ అయిపోయి బాడీ డీహైడ్రేట్ అయిపోయి డయేరియా స్టార్ట్ అవుతుంది అనమాట. అటువంటి వాటి నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి, పిల్లలు హెల్తీగా ఉండి ఆడుకోవాలి, ఎక్కడ నీరసం రాకూడదు అనుకుంటే కనుక మీ పిల్లలకి ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు చక్కగా ఈ పల్చని మజ్జిగ, కొంచెం సాల్ట్, కొద్దిగా షుగరు, పటిక బెల్లం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలాగ వాళ్ళకి ఏది ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ తోటి తాగించడం అలవాటు చేయండి. అలవాటు చేస్తే ఈ సమ్మరు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ నుంచి మీ పిల్లలు, మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. నమస్కారం.